Hey guys, welcome back to our channel Two Hearts One Soul. ఈ రివ్యూ నిన్ననే చేయాల్సింది బట్ కొంచెం హెక్టిక్ డే అవ్వడం వల్ల చేయలేకపోయాం. సో టుడేస్ వీడియో ఈజ్ కల్కి మూవీ రివ్యూ. సో మేము నిన్న కల్కి మూవీకి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్ని మూవీ రివ్యూని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో కమింగ్ టు ద మూవీ, నాకు నచ్చింది గైస్. మూవీ చాలా బాగుంది, బట్ ఎక్కువ హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. బట్ అంత రీచ్ అవ్వలే, బట్ చాలా బాగుంది. హైప్కి వర్త్ ఇట్టే చాలా బాగుంది మూవీ. ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగుంది. ఫుల్ మైథాలజీని ఫ్యూచర్ వరల్డ్లో యాడ్ చేసి ఎలా ఉండబోతుంది, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంతా చూపించారు. చాలా బాగుంది మూవీ. నీకు ఎలా అనిపించింది? నాకైతే మూవీ యావరేజ్ అని చెప్పలేను గైస్, చాలా 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 బాగుంది. సో మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో ప్రతి ఒక్కటి మూవీలో ఉన్నాయి. సో స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం స్లో అనిపించింది. సో ఇంటర్వల్ బ్యాంక్ మాత్రం చాలా బాగుంది. సో మైథాలజీ యూస్ చేశారు. సో మైథాలజీ దట్టు సైఫైలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి చాలా చాలా బాగా అనిపించింది. సో అక్కడ యూస్ చేసిన వెహికల్స్ కానీ, టెక్నాలజీస్ కానీ చాలా 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 బాగున్నాయి. దట్టు ఎలివేషన్స్ చెప్పేటప్పుడు ఫైట్స్ అయితే దగ్గర 3Dలో చూసాం కాబట్టి చాలా దగ్గరకు వచ్చినట్టు అనిపించింది ఆబ్జెక్ట్స్ అంతా. సో అది కొత్త ఎక్స్పీరియన్స్ అసలు. సో మేమైతే టచ్ చేయడానికి చేసాము, ఫస్ట్ టైం మేము 3Dలో చూడడం. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కాకపోతే మూవీ కూడా చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి. నాకైతే ఫ్లాస్ ఏం అనిపించలేదు. ప్రభాస్ క్యారెక్టర్ అయితే కామెడీ మిక్స్ చేశారు, సీరియస్ అనే కాకుండా మొత్తం ఉంది కామెడీ మిక్స్ చేశారు. ఫైట్స్ చాలా బాగున్నాయి, ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, యాక్టింగ్ బాగా చేశారు. ప్రతి ఒక్కటి అయితే చాలా బాగా నచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కి అలానే అనిపిస్తుంది, బట్ యాజ్ ఎ మూవీ లెవెల్ గా చెప్తున్నా కొన్ని సీన్స్ బోర్ కొట్టాయి, బట్ ఇట్స్ ఓకే. చాలా బాగుంది మూవీ. మీరు 3Dలోనే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కువ ఇంట్రడ్యూస్ చేశారు క్యారెక్టర్స్ అంతా, ఫ్యూచర్ వాళ్ళని మనకి ఇంట్రడ్యూస్ చేశారు, క్యారెక్టర్స్ ని డెవలప్ చేశారు, ప్రభాస్ క్యారెక్టర్ చూపించారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ నుంచి రియల్ స్టోరీ అంతా స్టార్ట్ అవ్వడం. అండ్ దీపికా పడుకోనే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కువ యాక్టింగ్ చేయకపోయినా లైక్ ఇంటర్వెల్ సీన్ కానీ చాలా బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ వచ్చి కీర్తి సురేష్ వాయిస్. బుజ్జికి ఇచ్చిన వాయిస్ అయితే, బ్రహ్మానందం కామెడీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రభాస్ కూడా కామెడీ బాగా జనరేట్ చేశారు, అది చాలా బాగుంది. బాగా నవ్వుకోవచ్చు. మన మైథాలజీ నాకు కొన్ని క్యారెక్టర్స్ తెలియవు, అంతా నేను ఇంకా నేర్చుకున్నాను. ఎవరు అశ్వత్థామ ఇదంతా కూడా. సో మహాభారతం క్యారెక్టర్స్ కూడా కొంచెం రిలేట్ చేసి చూపించారు, చాలా బాగా నచ్చింది. సో మహాభారతం గురించి కూడా చాలా నేర్చుకోవచ్చు, మనకే ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరి క్యారెక్టర్స్ అని చాలా క్యామియోస్ కూడా ఉన్నాయి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు క్యామియోస్ ఎవరెవరు ఉన్నారని చెప్పి, మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. సో అలాంటి మంచి క్యామియోస్ అంతా ఇంట్రడ్యూస్ చేశారు ఇందులో. కాకపోతే వచ్చి ఒక 1 minute అలా ఉండి వెళ్ళిపోతారు. దెన్ పార్ట్ 1 ని ఎండ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. సో మనం పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేసాం, చాలా ఎక్సైటింగ్ గా. బాహుబలి, సలార్ మూవీస్ అలా వెయిట్ చేసాము, దీంట్లో కూడా చాలా ఎక్సైటింగ్ పెట్టాడు అసలు పార్ట్ 2 వస్తుందని. సో యూనివర్స్ అలాగే కంటిన్యూ చేస్తారు. సో చాలా ఎక్సైటింగ్ ఉన్నాం పార్ట్ 2 కోసం అయితే. అండ్ ఇంకొక థింగ్, కమల్ హాసన్, ఓ మై గాడ్, ఆయన కూడా చాలా హైలైట్. అమితాబ్ బచ్చన్ గారు, అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అందరు లుక్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి, మీరు ఎప్పుడు చూసిండ్రు అసలు అయితే. సో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయింది మూవీ, చాలా చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ గారిని అయితే అశ్వత్థామని రియల్ గా చూసినట్లు అనిపిస్తుంది. సో అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ కి ఉన్న ఫేస్ ఓవర్ కానీ అది కూడా చాలా బాగుంటుంది. 3Dలో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో పక్కా మూవీ చూడండి గైస్. మూవీ లవర్స్ కానీ, ప్రభాస్ ఫ్యాన్స్ కానీ చాలా బాగా నచ్చుతుంది. ఐ థింక్ మోస్ట్లీ ఈ టైంకి మూవీ చూసేసి ఉంటారు, బట్ చూడని వాళ్ళు, వీకెండ్ ప్లాన్ చేసేవాళ్ళు పక్కా చూడండి మూవీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.